హాయ్ గ్యాస్ అందరికీ వెల్కమ్ టు పాడు వంటలు నిమ్మకాయ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. ఈ రోజు వీడియోలో అయితే మనం బజ్జీలు అయిపోతున్నాం. బజ్జీలు శనగపిండితో కాదు, ఫ్రూట్స్తో బజ్జీలు అనమాట. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూసాను, చాలా మంది చాలా దిక్కులు అమ్ముతున్నారు ఫ్రూట్స్తో బజ్జీలు అని చెప్పి. అండ్ ఈ ఫ్రూట్ బజ్జీలను అయితే మనం మన పాడు వంటల స్టైల్ అయిపోతున్నాం. చూద్దాం అసలు ఈ గ్రేప్స్తో బజ్జీలు ఏంటి, ఈ బనానాతో బజ్జీలు ఏంటి, పైనాపిల్తో బజ్జీలు ఏంటి, అవన్నీ పక్కన పెడితే యాపిల్తో బజ్జీలు ఏంటి, అసలు ఇట్లా టేస్ట్ ఎలా ఉంటుందో, అసలు ఇట్లతో బజ్జీలు వేయగలుగుతామా లేదా, అవన్నీ కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. పదండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే బజ్జీల పిండి కొంచెం మీద తెచ్చాను. అండ్ ఇప్పుడైతే మనకి బజ్జీలు కావాల్సిన శనగపిండి కలుపుకోవాలి బాగా. ఈ పిండి మేము తెచ్చుకున్న ప్లేస్ మంచిదే కాబట్టి ఇందులో పురుగులు అలాంటివి ఏమి ఉండవు. ఎంత చాలు సగం వేద్దాం ఫస్ట్, మళ్ళీ ఏమైనా తేడాలు వస్తే కొంచెం పిండి మిగలాలి కాబట్టి. వాటర్ అవి ఎక్కువైనా సరే మనం మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ఉన్న గడ్డలు పోవాలి కాబట్టి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం వాము కూడా వేయాలి. ఎక్కువైపోయిన బాధే, తక్కువైన బాధే. ఈ వాము ఫ్రూట్ కలిపి తింటుంటే అలా ఉంటుంది. ఒకసారి జస్ట్ ఊహించుకోండి. నార్మల్గా చూడండి, చిటికడంత పసుపు అంత చాలండి. అంటే ఇది కొంచెం ఎల్లో కలర్ రావడానికి అంతే. సోడా పొడి ఉంటుంది మా అమ్మ దీన్ని. ఇది అంత ఎక్కువ వేస్తే అంత బాగా పొంగుతాయి బజ్జీలు. ఇప్పుడైతే దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పొడిగా కలిపినప్పుడు అన్నీ కలుస్తాయి కాబట్టి తర్వాత మనం వాటర్ వేయచ్చు. మళ్ళీ వాటర్ వేస్తాం అనుకోండి సరిగ్గా కలవు. వాటర్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ తిక్కుగా కాకుండా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేస్తుంది ఫ్రూట్స్తో కాబట్టి బజ్జీలు. మ్యాక్సిమం నాకు తెలిసి థిక్నెస్ సరిపోద్ది అనుకుంటాను. మరీ లైట్గా కలపమంటే బాగోదు. అందుకే ముందే చెప్పాను కదా, మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి. ఈ విధంగా కలుపుకుంటే చాలు పిండి. అంటే ఇలా జారుతుంది చూసారా, ఇలా జారితే చాలు. మరీ కింద పడిపోకుండా, మరీ దానికి అంటుకుండకుండా. ఇప్పుడైతే పిండి కలిపేసుకున్నాం కాబట్టి పిండిని పక్కన పెట్టేసుకొని ఈ మిగతా ఫ్రూట్స్ ఏవైతే కట్ చేసుకోవాల్సినవి ఉన్నాయో వీటిని కూడా కట్ చేసుకొని అందులో ముంచి వేడివేడి నూనెలు వేసేయడమే. సో ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కడిగిన తర్వాత వాటర్ అనేది బాగా దిగిపోయిందా కొంచెం, లేదంటే నూనెలో వేయగానే పేలిపోతాయి ఇవి. అండ్ ఇప్పుడైతే మనం పైనాపిల్ బజ్జీ వేసేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్. సో దీన్ని అయితే బాగా ముంచుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా తీసి అందులో వేసాము. అది పైనాపిల్తో అయిన తర్వాత నెక్స్ట్ వేరే వేద్దాం. పైనాపిల్ బజ్జీ రెడీ అవుతుంది. పైనాపిల్ అయిన తర్వాత బనానా బజ్జీ వేద్దాం. ఇదనమాట బజ్జీలాగా కొంచెం ఫ్రై అయింది కాబట్టి రివర్స్ తిప్పుతున్నాను. మనం సోడా పౌడర్ అన్ని కరెక్ట్గా వేసాం కాబట్టి బజ్జీ అనేది ఇలా వస్తుంది. మన పైనాపిల్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది సక్సెస్ఫుల్గా. రెండు వైపులు కూడా బాగానే ఫ్రై అయింది. చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం అరటిపండుతో బజ్జీ వేస్తున్నాం కాబట్టి ఒక అరటిపండు కట్ చేసుకుందాం. చివర ముక్క కట్ చేయండి, ఈ చివర ముక్క కట్ చేయండి, సెంటర్లో ఒక ముక్క కట్ చేసుకుందాం. అండ్ అరటిపండు బజ్జీలు వేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే అరటిపండు బజ్జీని ఆయిల్ వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందాకల కన్నా నూనె ఇప్పుడు బాగా మరిగింది కాబట్టి బజ్జీలు కూడా బాగా పొంగుతున్నాయి. ఇప్పుడు అరటిపండు బజ్జీలు బాగా పొంగినాయి, చూపిస్తాను చూడండి. అంటే దానికన్నా ఇది బాగా పొంగింది, ఎందుకంటే ఇది పలచగా ఉంది కాబట్టి. బజ్జీలు మరి ఎక్కువ ఫ్రై చేసేకండి, డీప్ ఫ్రై అయిపోతే పాడైపోతాయి. చూసారా, ఆయిల్ హీట్ అవ్వడం వల్ల వేసిన వెంటనే బజ్జీలు తయారైపోతున్నాయి. ఇప్పుడు బజ్జీలు కొంచెం రెండు వైపులు కూడా ఫ్రై చేయాలి లైట్గా, అప్పుడే కరకరలు ఆడుతాయి ఇవి. ఇప్పుడు బజ్జీలు అయితే తీసుకుందాం, లేదంటే ఇవి డీప్ ఫ్రై అయిపోయేలా ఉన్నాయి. చూడండి, అరటికాయ బజ్జీలు బాగా కనిపిస్తున్నాయి, అరటిపండు బజ్జీలు బాగా కనిపిస్తున్నాయి ఇందులో. ఇప్పుడైతే మనం గ్రేప్ ఇందులో ముంచుతున్నాం. గ్రేప్ పట్టుకోవడానికి బాగుంది, పైన కాడ కూడా వచ్చింది. ఇది అందులో ములగలు కాబట్టి చూడండి ఇందులోకి కిందకు ముంచి ఇప్పుడు దీన్ని ఇలాగా ఇందులో వేసేస్తున్నా. వంకాయ బజ్జీలా వస్తుంది ఇదైతే. చూడండి ఎలా పొంగుతుందో చూడండి, మీరే చూడండి. సో అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేలే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే కిచెన్కి దూరంగా వెళ్ళిపోండి. దానికి అన్నం పడిపోయి అందులో వాటర్ బయటకు తన్నేస్తుంది. ఇంకా చిన్నది ఫ్రై చేద్దాం. అసలు ఇప్పుడు ఇవి బజ్జీలు వేయడం బాగానే ఉంది, కానీ ఇందులో ఉన్న స్వీట్ పోయి కొత్త టేస్ట్ ఏమైనా యాడ్ అవుతుందా, ఆ స్వీట్ ఇది కలిపి వేరే టేస్ట్ వస్తుందో చూద్దాం. ఈ బజ్జీని కూడా బయటకు తీసేస్తున్నా. గ్రేప్ బజ్జీ చూడండి ఎలా ఉందో, గొలికాయలాగా ఉంది ఇది. ఈ రెండు అరటిపండు బజ్జీలు, ఇది పైనాపిల్ బజ్జీ, ఇది యాపిల్ బజ్జీ, ఇది ద్రాక్ష పండు బజ్జీ. ఇంకా ఫైనల్గా మనం వేయాల్సిన బజ్జీ డేంజర్ బజ్జీ ఇదే అనమాట, బత్తాకాయ బజ్జీ. బత్తాకాయ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ బత్తాకాయని ఇందులో ముంచేస్తున్నాం. దీన్ని వేస్తే 2 కోటింగ్లు వేయాలనుకుంటాను, ఎందుకంటే ఇది పట్టట్లేదు ఇందులో. ఫైనల్గా మన బత్తాకాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి బత్తాకాయ బజ్జీ క్లోజ్ షాట్ చూపించు. సో ఇది బత్తాకాయ బజ్జీ. సో సక్సెస్ఫుల్గా 5 రకాల బజ్జీలు అయితే వేస్తాము, ఫ్రూట్స్తో బజ్జీలు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కదాన్ని టేస్ట్ చేసి టేస్ట్లు ఎలా ఉన్నాయో చెప్తాను పదండి.
ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా లిమ్కా డ్రింక్ కొనుక్కోండి, మీకు అయితే 5 రూపీస్ ఆఫర్ వస్తుంది మన పేరు మీద. ఇప్పుడు మన బజ్జీలను అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేయడం కదా చూపిస్తాను చూడండి. ఇది బనానా బజ్జీ, ఇది మనం ముందుగా వేసిన పైనాపిల్ బజ్జీ, ఇది చిన్న వంకాయలా కనిపిస్తుంది ద్రాక్ష పండు బజ్జీ, అండ్ ఇది లాస్ట్లో వేసిన బత్తాకాయ బజ్జీ. ఇది చాలా రిచ్ బజ్జీ, ఎందుకంటే ఇది యాపిల్ బజ్జీ, యాపిల్ తీసాం కాబట్టి యాపిల్ బజ్జీ. ఒకసారి క్లోజ్ షాట్లో చూసండి బజ్జీలన్నీ కూడా. మన బజ్జీలు అయితే ఇలా వచ్చినాయి అనమాట ఫైనల్గా. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకొని తిందాం. ఫస్ట్ అయితే మనం బనానా బజ్జీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే బనానా బజ్జీ బుజ్జిగా ఉంది కదా, బనానా బజ్జీని ఓపెన్ చేస్తున్నాను ఇలాగా. ఇది కొంచెం సాగుతుంది, లోపల చీజ్ ఉన్నట్టుగా ఉంది ఇది బజ్జీ. దీన్ని టేస్ట్ చేద్దాం. బనానా బజ్జీ, అదే అరటిపండు బజ్జీని శనగపిండి అది కలిసి కొంచెం బాగానే ఉంది, ఒక రకంగా కొంచెం స్వీట్గా తగులుతుంది. సక్సెస్ఫుల్గా బనానా బజ్జీ అయితే టేస్ట్ చేస్తాం. దాని టేస్ట్ అయితే బాగానే ఉంది, వేడిగా లేదు, బాగానే ఉంది, తినొచ్చు. ట్రై చేయొచ్చు, కొత్తగా ట్రై చేయాలనుకుంటే. ఇప్పుడు మనం పైనాపిల్ బజ్జీని టేస్ట్ చేస్తున్నాం. సో ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకున్నట్టుగా ఉంది, ఆయిల్ వస్తుంది. సో ఇది ఇలా ముక్కలు చేయడం అవ్వట్లేదండి, డైరెక్ట్గా తినడమే. దీన్ని డైరెక్ట్గా కొరుకొని తిందామే. పైనాపిల్ బజ్జీ ఇప్పుడు వరకు ఇన్ని రకాల వంటలు చేశాను కానీ దేనికి భయపడలేదు, తినాలంటే భయం అవుతుంది. టేస్ట్ చేద్దాం. నేను దీని ఒకదాన్ని టేస్ట్ చేస్తాను, మిగతా నేను చేయలేను, మా ఫ్రెండ్స్తో చేపిస్తాను టేస్ట్. సో బజ్జీ టేస్ట్ చేస్తున్నాను. అది ఇది నచ్చింది నాకు, పైనాపిల్ బజ్జీ నచ్చింది. మీరు చాలామంది టేస్ట్ చేసి అన్నీ సూపర్గా ఉన్నాయని చెప్పేస్తాను అంటున్నారు కదా కొంతమంది. మనం ఏదైతే ఫుడ్లో ఏదైనా సరే మన నాలుగు టచ్ అవ్వగానే మన ఫేస్లో రియాక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని చూడండి ఇలా కొరగానే నచ్చిందన్నాను, ఎందుకంటే ఆ స్వీట్నెస్ అవన్నీ తగులుతున్నాయి కాబట్టి. ఇది బజ్జీ లోపల అయితే ఇలా ఉంది చూసారా, లోపల పైనాపిల్ ఉంది, పైనాపిల్ కూడా ఉడికిసింది లోపల, కానీ చిన్న ఆయిల్ పీల్చుకుంది. నెక్స్ట్ ఇంకా గ్రేప్ బజ్జీ ఉంది, బత్తాకాయ బజ్జీ ఉంది, యాపిల్ బజ్జీ కూడా ఉంది. ఈ మూడు కూడా మా ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తారు, నేను అదే టేస్ట్ చేయను. నాకు ఇవి చాలు, నాకు బతకాలని ఉంది. రెడీగా టేస్ట్ చేయడానికి? రెడీ ముందే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. వీళ్ళు ఏదో తినమంటున్నారు, నేను తింటున్నాను. ఏమన్నా అయితే మా ఇంటికాడ చెప్పేయండి. చిన్న వంకాయ బజ్జీలా ఉంది ఇది, తినే. లేదు మా వాడు కొరుకొని తింటావా? ఒకసారి తిన్నా, ట్రై చేద్దాం. మొక్క కొరుకుదాం. మొక్క కొరకు మొత్తం తినక మళ్ళీ చూపెట్టాలి కదా, సగం కొరకు. జెన్యున్ రివ్యూ చెప్పి ఎలా ఉందో అలా చెప్పు. బ్యాడ్ కాదు, తెలుస్తుంది అలా లైట్గా. టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంది. ఆ స్వీట్ వల్ల ఇది ఎలా ఉన్నాయి చెప్పలేకపోతున్నాం. టేస్ట్ ఓవరాల్గా స్వీట్ వల్ల ఏం తెలియట్లేదు. మొత్తం తినేసావు. బాగుంది, పిండి టేస్ట్ని డామినేట్ చేస్తుంది, పర్లేదు. ఇట్స్ యావరేజ్. ఇప్పుడైతే మీ ముందుకి జగదీష్ వచ్చాడు. ఏం చేస్తున్నావు బ్రో? ఇది యాపిల్ బత్తాకాయ అని చూస్తున్నాను బ్రో. శైలి చూడు చింపాకు. ఇది బత్తాకాయ రా బాబు. నాకు బత్తాకాయ తినవా? బత్తాకాయ తిన్నాను. యాపిల్ తింటాను. ఇప్పటి నుంచి యాపిల్ తిందాం అనుకుంటున్నాను, కానీ నీ దైవాలు ఇప్పుడు తింటున్నాను. తిన్న తర్వాత కూడా సేమ్ డైలాగ్ చెప్పు, నా దైవాలు. ట్రై చేద్దాం యాపిల్ బజ్జీ. కొరుకుతున్నప్పుడు బాగుంది, ఎప్పుడైతే యాపిల్ నోట్లోకి వెళ్తుందో ఆ స్వీట్ వల్ల ఇది బయట తింటుంది మనకి అనిపించట్లేదు ఏది తింటున్నామని. ఈ స్వీట్ వల్ల నోరంతా తీపిగా అయిపోతుంది. పర్లే, మరీ అంత ఇది కాదు. ఇది క్లోజ్ షాట్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో యాపిల్ ఇదనమాట, ఇలా ఉంది, తిను. మా వాడు ఫస్ట్ బనానా తిన్నాడు కదా, అది కూడా ఎందుకో టేస్ట్ చేయాలనిపించింది. ఒకసారి చేద్దాం ఎలాగుంటుందో. ఫస్ట్ ఇరుపుదాం ఇది లోపల ఎలాగుందో. మనం చికెన్ లోపల చీజ్ వేస్తాం కదా, ఆ చీజ్ లాగా ఉంది, మొత్తం ఉడికిపోయింది లోపల బనానా కూడా. చూద్దాం ఒకసారి. అబ్బా, బనానా టేస్టే, బయట ఇదేంటి తెలియట్లే మనకి, కానీ బయట తొక్క మాత్రం బాగుంది. నాకు వద్దురా బాబు. అదే నోటితో ఆరెంజ్ కూడా తినే. వద్దురా బాబు ఆరెంజ్ అట. నేను ఇంకా వీడియోలు చేసుకోలే, నాకు ఇంకా చాలా ఇది ఉంది. బాయ్. ఫైనల్గా నిమ్మకాయ అల్లమ్మ బత్తాకాయ బజ్జీ అయితే తినబోతున్నాం ఇప్పుడు. కొంచెం భయంగా ఉంది.
దీన్ని ఓపెన్ చేసి చూపెడతాను ఫస్ట్. ఓపెన్ అయితే ఓపెన్ చేస్తాను, నేను డైరెక్ట్ తినేద్దాం, లేదు డైరెక్ట్గా తినేద్దాం. ఎందుకంటే దీనికి చుట్టూ తక్కువ ఉంది, కొంచెం ఆలోచిస్తున్నాను తినడానికి. ఇలాంటివి రోజు ట్రై చేయము, ఎప్పటికో ట్రై చేస్తాం కాబట్టి ట్రై చేస్తున్నాను చిన్న బయట. కానీ ఏమో ఈ తొక్క తీసుంటే బాగుండు, తొక్క తీస్తే అది బాగా రాదని చెప్పి తొక్కతో వేస్తాం. ఆలోచిస్తున్నాను. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి ఇంట్లో. ఇది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. ఇది ఆయిల్ పీల్చుకొని కొంచెం మెదలో ఉంది, భయం వేస్తుంది తినాలంటే. కానీ ఒకటి కొరికేస్తాను. ఏమో ఈ తొక్క ఉంది కదా, నోరు మండుతుంది దీనివల్ల. ఈ తొక్క ఒకటి, ఈ లోపలేమో అది ఒకటి, ఇది చేదుగా ఉంటుంది కదా, అవన్నీ కలిపి తగులుతున్నాయి. ఇలా ఉంటుందంటే బాగాలేని ఫుడ్ నోట్లోకి వెళ్ళదనమాట. అవి అంటే ఫస్ట్ తిన్నాం, అవి కొంచెం బాగానే ఉంది. ఇది పెట్టుకోగానే ఊసామంటే నోట్లోకి వెళ్ళట్లేదంటే. దీని స్మెల్ కూడా డిఫరెంట్గా తగులుతుంది, ఆ తొక్క అవన్నీ. మధ్యలో తింటాను, మధ్యలో అది. మన వల్ల అవ్వదు అది తినడం, ఎందుకంటే ఇది ఆయిల్ అన్నీ పీల్చుకుంది. ఆరెంజ్, బత్తకాయ, నూనె, చేదు అన్నీ కలిపి బాబాయ్ ఇవి తినలేము. సో దీన్ని ట్రై చేయకండి. మిగతా ఫ్రూట్స్ ట్రై చేయొచ్చు, జస్ట్ తినచ్చు, ఒక ముక్క 2 ముక్కలైనా తినచ్చు. అవి బనానా అయితే బాగుంది అందులో, నాకు అందులో నచ్చింది బనానా, బాగా నచ్చింది బనానా బజ్జీ. సో బనానా బజ్జీని మీరు ట్రై చేయండి కావాలంటే. మిగతావన్నీ మీ ఇష్టం. యాపిల్ బజ్జీ కూడా కొంతమందికి నచ్చుతుంది, అంటే అందులో ఒక్కొక్క బజ్జీకి ఒకరికి నచ్చుతుంది. ఇదైతే చెప్తాను ఎవరికి నచ్చుతుంది. దీన్ని అసలు ట్రై చేయకండి. ఇదిగో ప్లేట్ చూడండి అబ్బాయి, దీని టేస్ట్ ఆ స్మెల్లో చూస్తుంటేనే కొంచెం తింటారేట్రీ ముక్క. మా వాళ్ళు కూడా తింటారంట, ఎందుకంటే మనం తినలేదంటే ఇంకా కష్టం ఇవి తినడం. ఎందుకంటే దీని స్మెల్ అవన్నీ బాబాయ్ డిఫరెంట్గా ఉన్నాయి. సో వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ట్రై చేయాలనుకుంటే మిగతా బజ్జీలు ట్రై చేయండి, దీన్ని మాత్రం అసలు ట్రై చేయకండి దయచేసి. పైనాపిల్ బాగుంది, బనానా బాగుంది, ఇది బాగాలేదు. మిగతా మా వాళ్ళు చెప్పారు కదా, చూసారు కాబట్టి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్. సో లిమ్కా డ్రింక్ కొనుక్కోండి, మీకైతే మన తరపు నుంచి 5 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో ఎంజాయ్ చేయండి.